ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33:3. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరపట్టబడరని ఇర్మియా గ్రంథం 33:6-8 చదువుచున్నాము. వారు శిక్షార్హులైనప్పటికీ వారి యెడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలుగజేయుదునని దేవుడు వాగ్దానం చేసెను. వారు చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను అని ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యం కలుగచేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దుఃఖము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. కనుక పాపములు క్షమించబడిన తరువాత మనము సంతోషానంద భరితులముగాను, ఆత్మీయ ఐశ్వర్యం కలవారముగా నగుదుము. తర్వాత మన ప్రతి అవసరం కొరకు ప్రభునకు స్వేచ్ఛగా మొరుపెట్టగలము. ఆత్మీయ ఆరోగ్యమును, క్షేమమును గురించి బేతనియా సూచించును. మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును, నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనియా ద్వారా ప్రభు చూపించుచున్నాడు. ప్రభు బేతనియాను అనేక పర్యాయములు దర్శించెను. ప్రతిసారి దర్శించినప్పుడల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మములను బయలుపరచెను. పాపము వల్ల వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనియాకు నీవు వచ్చిన నీకు ఆరోగ్యము కలుగును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.